శత్రువులు ఎక్కడో లేరు. సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఎవడు చెప్పిన డైలాగ్ చెప్పినట్టు ఎక్కడో లేరు, మన ఇళ్లల్లోనే చెల్లెళ్ళ రూపంలో తిరుగుతున్నారన్నారు. షర్మిలమ్మ భర్త అనిల్ ఉన్నాడు. మరి ఆమెకు చెల్లెలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఉంటే తన తండ్రి సంపాదించిన ఆస్తిని కానీ ఆ తర్వాత అనిల్ సంపాదించుకునే డబ్బులో నుంచి ఆస్తుల్లో నుంచి సగభాగం తన చెల్లెలకు పంచిచ్చినాడా అని అడుగుతున్నా నేను. చంద్రబాబు నాయుడికి 2 చెల్లెళ్ళు, రాజేశ్వరి, హైమావతి, అక్కొకరు చెల్లెలొకరు. ఇచ్చినాడమ్మా. 1,00,000 కోట్ల ఆస్తి ఉంది, నాకేముంది, అన్యాయం చేయనీకి అన్నాడు, అవినీతి చేయనీకి చంద్రబాబు నాయుడు. ఈ 1,00,000 కోట్లలో హైమావతి గారికి, రాజేశ్వరి గారికి సగభాగం ఆస్తులు పంచినాడా? లోకేష్ పంచినాడా? లోక విరుద్ధమైనటువంటి అభిప్రాయాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది ఆయన వ్యక్తిత్వాన్ని హననం శత్రువులు చేసినారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే వేస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆస్తులు పంచినాడా, పంచలేదా? ఒక్కటే లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి ప్రజలారా. ఆస్తులు పంచినారు రాజశేఖర రెడ్డి గారు 2009లో, అయిపోయింది. ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. కేసులో ఆయన ముద్దాయి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, తప్పుడు కేసు పెట్టి. ఈడీ అటాచ్మెంట్ ఇచ్చింది. ఆస్తులు ఏదే కానీ అమ్మడానికి కానీ బదలాయింపు ఏమీ లేదు, కేసు తగ్గేంత వరకు ఆస్తులు అట్నే ఉండాలని చేసింది. నేను అడుగుతా ఉన్న విజయమ్మను, రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటూ వినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకు ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటూ పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంటు, ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని, ఆస్తి 2 భాగాలైందని. ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. ఇవన్నీ మేము మాట్లాడితే, ధర్మం చెప్తే, న్యాయం చెప్తే మేము గ్లోబల్ ప్రచారం. పగబట్టినారే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాంగ్రెస్ పార్టీ పగబట్టింది, జనసేన పార్టీ పగబట్టింది, తెలుగుదేశం పార్టీ పగబట్టింది, ఢిల్లీలో ఉండే పెద్దలు పగబట్టినారు, ఇంట్లో ఉండే చెల్లెలు పగబట్టింది, అమ్మ ఆదరణ కరువైంది. మేము తప్ప ఎవరుండారు తల్లింగా?